హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారియాస్ హ్యాపీనెస్ట్. నేను మీ దివ్య. మా ఇంటి పూజ రూమ్లో లక్ష్మీ అమ్మవారి బొమ్మ ఉంటుంది కదా, అది నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు దానికి సేఫ్టీగా ఈ థర్మోకాల్ షీట్స్ అవి పెట్టించారు. ఎందుకైనా ఎప్పుడైనా ఇలాగ క్రాఫ్ట్స్ అవి తయారు చేయడానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి నేను పైన లాఫ్ట్లో దాచాను. ఇది ఇప్పుడు ఆర్యన్ కోసం ఉపయోగిస్తున్నా. ఈ వీడియో కూడా తీసి నేను చాలా రోజులైపోయింది, రోజులు కాదు నెలలనే చెప్పచ్చు. అయినా కానీ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా నేను వీణ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాను. అయితే నా దగ్గర కంప్లీట్గా పెద్దగా ఉన్న ఈ షీట్స్ కూడా లేవన్నమాట. అందుకని చెప్పి హాఫ్ ఒక దాంట్లోను అండ్ హాఫ్ మళ్ళీ ఇంకా ఇంత ముక్క మిగిలిపోతే అది ఇంకొక థర్మోకాల్ ఇలా మిగిలిపోయిన షీట్ నుంచి కట్ చేసుకుంటున్నా. ఈ రెండిటిని కూడా ఒక ప్లాస్టర్తో టేప్ చేయాలనుకున్నాను. నా దగ్గర ఒక ఇమేజ్ని దగ్గర పెట్టుకుని వీణ ఇమేజ్ని ఎలా తయారు చేస్తే బాగుంటుందో ఇంకా దాన్ని పట్టుకుని తయారు చేసేస్తాను. ఇక్కడ వీణకి కింద బేస్ ఉంటుంది కదా, అది ఏం పెట్టాలో తెలియలేదు. ఇంకా ఆఖరికి ఆర్యన్ది పౌడర్ పఫ్ డబ్బాలు ఉంటాయి కదా, అది ఎప్పుడుదో చిన్నప్పుడు ఇంకా అలా పక్కన పెట్టేశాము. అది వెతుక్కుంటూ అది తెచ్చుకున్నాను. ఆ ప్లేస్లో నేను గిన్నెలు ఉంటాయి చూడండి, అవి కూడా ట్రై చేశాను. అసలు ఇది సెట్ అయినట్టే ఇది సెట్ అవ్వలేదు అనమాట. అయితే ఓన్లీ ఆ డబ్బా కూడా సరిపోలేదు. అందుకని చెప్పి ఇలా సిల్వర్ ఫాయిల్ ఉంటుంది చూడండి, ఆ సిల్వర్ ఫాయిల్ సపోర్ట్తో నేను ఇలా మొత్తం ఆ టేప్ సహాయంతో మొత్తం అంతా కవర్ చేసుకున్నా. అండ్ ఫ్రంట్ బేస్ కూడా చిన్న థర్మోకాల్ని రౌండ్గా కట్ చేసుకుని దానికి సపోర్ట్ని కూడా నేను ఇలా సిల్వర్ ఫాయిల్ ఇచ్చాను. మొత్తం అంతా కూడా ఈ ప్లాస్టర్లతో దాంతో దీంతో మొత్తం ఇలా కవర్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా ఒక షేప్ అయితే వచ్చింది కదా. చేస్తున్నంతసేపు కూడా అసలు వస్తుందా రాదా అనుకుంటూ ఏదో అలా ట్రై చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి నమ్మకం వచ్చిందనమాట, పర్వాలేదు ఇది వీళ్ళలా కనిపిస్తుంది అని. ఇంకా అసలైన పార్ట్ ఇప్పుడు మొదలైంది. దీన్ని కవర్ చేయాలి, పెయింట్ చేయాలి, లేదంటే ఏదో ఒకటి చేయాలి, ఎలా అర్థం కాలేదు. ఇంకా నా దగ్గర టిష్యూస్ ఉంటే ఆ టిష్యూస్ అంతటిని కూడా దీనికి ఇలాగా కంప్లీట్గా ర్యాప్ చేసేసాను ఫెవికాల్ సహాయంతో. అండ్ దానికి మేము ఇలాగా బ్రౌన్ కలర్ వేసామన్నమాట. అక్కడికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా దీన్ని ఇంకా ఏదైనా చేయాలనిపించింది. ఇంకా నా దగ్గర పెయింట్స్ ఉంటే ఆ పెయింట్స్ తీసుకుని ఏదో అప్పటికప్పుడు ఇంకా అనిపించింది చేసేసాను. బ్రౌన్ కలర్ ఆరేలోపు నేను ఆర్యని రెడీ చేసేసుకుని వచ్చేసాను. అండ్ అది ఆరేకనే కదా మనం ఆ వైట్ డాట్స్ అన్నవి పెట్టాలి, లేదంటే స్ప్రెడ్ అయిపోతుంది, అందంగా ఉండదు. ఫైనల్గా మా హరిదాస్ని ఇలాగా చక్కగా రెడీ చేశాక ఆ వీణ చేతిలో పెడితే ఎంత అందంగా అనిపించిందో. మీకు ఒకటి తెలుసా, అది పట్టుకుని అలా వెళ్తుంటే ఇది ఎక్కడ కొన్నారు అని అడిగారు. నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా అలా అడిగితే. ఇలా ఈ విధంగా మా బంగారు తల్లిని చక్కగా హరిదాస్ కింద రెడీ చేసి ఆ చేతిలో వీణ పెట్టి పంపించాము. ఎంత క్యూట్ ఉన్నాడు కదా. ఇదండి మరి ఇవాల్టి వీడియో. మరి మా ఈ క్రాఫ్ట్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.